వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సంచలనం. ఒక్కసారి డైలాగ్ చదివితే చాలు, మరోసారి చూసుకోవాల్సిన పని లేదు. అలాగే డాన్స్ రిహార్సల్ చేయకుండా అదరగొట్టేస్తుంటాడు. టాలీవుడ్లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ యంగ్ టైగర్ బాలీవుడ్ని దాటేసి గ్లోబల్ రేంజ్లో దూసుకెళ్తున్నాడు. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రికార్డ్ కలెక్షన్స్తో ఇండియన్ బాక్స్ ఆఫీస్నే షేక్ చేస్తున్నాడు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ కెరీర్ గురించి క్లుప్తంగా మీకోసం. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసిన విషయం అందరికీ తెలిసిందే. గుణశేఖర్ తీసిన రామాయణంలో రాముడి పాత్రను ధరించారు ఎన్టీఆర్. అయితే ఈ రామాయణంలోని రాముడి పాత్రను పోషించిన తీరుకు ఎన్టీఆర్కు నంది అవార్డు వచ్చింది. ఇక 17వ ఏటలోకి అడుగుపెట్టిన సమయంలో సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చాడు. అయితే ముందుగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు సంబంధించిన చర్చలు జరిగినా అది ఆలస్యం అవ్వడం వలన నిన్ను చూడాలని అనే సినిమాను ఓకే చేసేశాడు తారక్. అలా నిన్ను చూడాలని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే విజయం సాధించడంతో పాటు గుడ్ పర్ఫార్మర్గా అనిపించుకున్నాడు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో టాలీవుడ్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ సత్తా ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. దాదాపు 2 కోట్ల కంటే తక్కువ బడ్జెట్తో సినిమా తీస్తే 12 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇలా మొదటి సక్సెస్తో ఉక్కిరి బిక్కిరి అయిన ఎన్టీఆర్కు ఆ తర్వాత పెద్ద దెబ్బ పడింది. సుబ్బు లాంటి డిజాస్టర్ సినిమాలో ఎన్టీఆర్ నటించాడు. అయితే ఈ దెబ్బ మానేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆది అంటూ కొత్త అడుగు వేశాడు. ఆది సినిమా సమయానికి ఇంకా 20 ఏళ్ళు కూడా నిండలేదు. నూనుగు మీసాల వయసులోనే ఫ్యాక్షనిజంతో అదరగొట్టేశాడు. ఆది సినిమాతో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేశాడు. మాస్క్ ఎన్టీఆర్, వివి నాయక్ కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఆది సినిమాను కూడా 2 కోట్ల లోపే తెరకెక్కించారు. కానీ దాదాపు 19 కోట్లను కలెక్ట్ చేసింది. అల్లరి రాముడు, నాగా ఫ్లాప్ అయ్యాయి. సింహాద్రి సినిమాతో చరిత్ర సృష్టించాడు. ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా 8 కోట్లతో తీస్తే 25 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ క్రేజ్ ఆకాశాన్ని అంటింది. ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ అవ్వగా సాంబా పర్వాలేదు అనిపించింది. నా అల్లుడు నరసింహుడు డిజాస్టర్స్ అవ్వగా రాఖీ సినిమా నటుడిగా మంచి పేరు తీసుకువచ్చింది. యమదొంగ, కంత్రి, అదుర్స్, బృందావనం, శక్తి, ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్య, బాద్షా తదితర చిత్రాల్లో కొన్ని హిట్ అవ్వగా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇలా ఒక హిట్ ఒక ఫ్లాప్ అనేట్టుగా ఎన్టీఆర్ కెరీర్ నడిచింది. ఇక టెంపల్ సినిమా దగ్గర నుండి ఎన్టీఆర్ వరుసగా సక్సెస్ ఇస్తూ దూసుకెళ్తున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవరా ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాలతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వార్ 2, డ్రాగన్, దేవరా 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బర్త్డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా బర్త్డే విషెస్ తెలియజేశారు. మరి ఇలా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అండ్ ఆల్ ద బెస్ట్ టు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్.